JLTV 7 న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక ఓట్లతో గెలిపించాలని తద్వారా నరేంద్ర మోదీ గారిని ప్రధాని చేసుకుందామని ఈటెల రాజేందర్ అన్నారు. దేశంలోని అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ తన ప్రచారం తీవ్ర స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ పరిధిలోని బొల్లారం పార్కులో క్రికెట్ ఆడి ఈటెల సందడి చేశారు. మార్నింగ్ వాకర్స్ తో కలిసి నడిచి వారితో సమావేశమై తన కోటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 32 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివాసం ఉన్నానని, తెలంగాణ ఉద్యమం నుండి మీ కళ్ల ముందు ఎదిగానని అనేక విషయాలు తెలిపారు. ఈసారి దేశవ్యాప్తంగా మోదీ గారికి పాజిటివ్ ఓటు పడుతుందని, 365 రోజులు యువకుడిగా పనిచేస్తున్నారని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ అనేక విషయాలు తెలుపుతూ ఓటు వృధా చేయవద్దని, బీజేపీని గెలిపించండి వేడుకున్నారు. మరి ఆ దృశ్యాలను ఇప్పుడు చూద్దాం. తమ్ముడు అందరు ఆపుకెళ్తాం. హలో నమస్తే.